నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ రాను రాను రాటుదేలుతున్నారా? స్పీచ్లతో పార్టీతోనూ ప్రజలతోనూ కలిసిపోయి ఆయన మనసులో ఉన్న భావాలను వ్యక్తపరచడంలో విజయం సాధించారా? 2019లో 2 చోట్ల ఓడిపోయి కేవలం ఒకే ఒక్క సీటును కైవసం చేసుకున్న జనసేనను మళ్ళా పట్టాలెక్కించడానికి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలేంటి? సీట్లు ఓడిపోయినా ఓట్ల శాతాన్ని బాగానే రాబట్టుకున్న పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో ఆయన అనుసరించబోయే వ్యూహాలేంటి? అధికార పక్షం వ్యతిరేక ఓటును చీలిపోనివ్వనంటూ ప్రకటించిన పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతున్న తరుణంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? అధికార వైసీపీకి గడ్డుకాలం దాపరించిందంటూ జనసేన సభలలో జగన్ పై ఘాటు విమర్శలు సంధిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఓ ప్రత్యేక కథనం. 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వాల అరాచక పాలనను ప్రశ్నించడానికి ఏ పార్టీ పెట్టారంటూ ప్రకటించారు. ఆ తర్వాత ఎన్నికల వ్యూహానికి పదును పెట్టారు. పార్టీని ప్రారంభించిన మొదట్లో అంత స్పందన కనిపించకపోయినప్పటికీ రాను రాను ఆయన పార్టీ నడిపే తీరు, ప్రసంగాల పదను తదితర అంశాలు ప్రజల ఆలోచనను జనసేన వైపు మళ్లించాయనేది పలువురి వాదన. 2019లో ఒకే ఒక్క సీటు తప్ప ఏపీ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయింది. కాగా 2 చోట్ల పోటీ చేసిన జనసేన ఓట్ల శాతం అధికంగానే సాధించినా గెలుపును మాత్రం సొంతం చేసుకోలేకపోయారు. ఇక్కడ మరొక విషయం మనం గుర్తుంచుకోవాలి. కింద పడినా నేనే గొప్ప అనే చందన అన్ని చోట్ల ఓడిపోయినా పార్టీ మనోధైర్యాన్ని నీరు కారిపోనివ్వలేదు పవన్ కళ్యాణ్. ఓటర్ల మనోగతాన్ని అర్థం చేసుకోలేకపోయినా రంగంలోకి దిగితే కదా అసలు లోతెంత అనేది తెలిసేది. ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యారు. ఒకవైపు అన్ని చోట్ల ఓడిపోయినా అత్యంత తక్కువ సమయంలోనే ప్రజా సమస్యలపై పోరాడటానికి పార్టీ క్యాడర్ను, కార్యకర్తలను సిద్ధం చేశారు. అదిగో అప్పటి నుంచే వైసీపీ అరాచకపు పాలన అంటూ ఏపీలో ఎలుగెత్తి చాటారు. భూదందాలు, ఇసుక దందాలు, అక్రమ మద్యం, డేటా చౌర్యం తదితర అంశాలపై అధికార పక్షాన్ని ఓ ఆట ఆడుకుంటున్నారు. తాజా పరిణామాల బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ రాబో ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. దేనినే మరో మాటగా చెప్పాలంటే అధికార పక్షానికున్న ఆర్థిక, అంగ, జనబలం ముందు పవన్ కళ్యాణ్తో పాటు టీడీపీకి కూడా అంతగా లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ జనసేనలతో పొత్తు పెట్టుకుని ఏపీలో అధికారాన్ని చేజెక్కించుకోవాలనేది పవన్ కళ్యాణ్ అసలు ప్లాన్. ఇది అందరికీ తెలుసన్న నగ్న సత్యం. ఇక 2024 ఎన్నికలకు వచ్చేసరికి 2024 నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పరిణితి చెందిన నాయకుడిగా ఎదిగాడనేది పలువురి అభిప్రాయం. ముఖ్యంగా అధికార వైసీపీని టార్గెట్ చేస్తూ ఆ పార్టీ అధినేత జగన్ పై ఘాటు విమర్శనాస్త్రాలను సంధించడంలో వెనక ముందు ఆలోచించడం లేదు. మరో మాటగా చెప్పాలంటే ప్రస్తుతం సీఎం జగన్తో పాటు ఆ పార్టీ నేతలను ఎవ్వరిని వదలకుండా తనపై విమర్శలను కురిపిస్తున్న అందరినీ ఉతికారేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే 2024 ఎన్నికల్లో వైసీపీని ఓడించి ఏపీని కైవసం చేసుకోవాలనే టార్గెట్తోనే పవన్ కళ్యాణ్ పక్కా ప్రణాళికలు రచించారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో ఆయన మాట తీరు, ప్రసంగాల్లో వాడివేడి, సూటిగా ప్రశ్నించే తీరు అధికార వైసీపీని ఇరుకున పెట్టేస్తాయనడంలో సందేహం లేదు. ఈ మేరకు ఎన్నికల ప్రచార సభలకు ఓ పద్ధతి ప్రకారం స్థానిక సమస్యలు, అక్కడ వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న నేతలు, తన అభిమానులు, కార్యకర్తలు తదితర అంశాలను ఒక ప్రాజెక్టు ప్లాన్గా చేస్తున్నారు. ఇప్పటికే ఈ మేరకు గ్రౌండ్ వర్క్ను పూర్తి చేసుకున్న ఆయన ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరింత కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరొక వైపు మిత్రపక్షం టీడీపీతో సమన్వయానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పొత్తులో భాగంగా ఏ నియోజకవర్గాల్లో 2 పార్టీల నేతల మధ్య ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు ఏ నియోజకవర్గాల్లో తాము నిలబడితే నెగ్గుతామో ముందే అంచనా వేస్తున్నారు. అటు టీడీపీ కూడా సీట్ల సర్దుబాటు విషయంలో నియోజకవర్గంలోని కార్యకర్తలను, అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను అంచనా వేసి అక్కడక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అంచనాలు వేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తాము నిలబెట్టే క్యాండిడేట్లను పక్కా గెలుస్తారనే స్థానాలపైనే 2 పార్టీలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అంటే భేషజాలకు పోకుండా, పట్టుదలకు పోకుండా సామరస్య వాతావరణంలోనే సమన్వయంగానే సీట్ల సర్దుబాటుకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇక సీట్ల సర్దుబాటు విషయంలో ఓ కొలిక్కి వచ్చేందుకు కార్యకర్తలతో ఆయా ప్రాంతాల్లో, ఆయా నియోజకవర్గాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఇటీవల కాకినాడలో మంగళగిరిలో సమీక్షలు నిర్వహించిన పవన్ ఏ నియోజకవర్గాల్లో తమ పార్టీ నెగ్గుతుందో తెలుసుకునేందుకు కార్యకర్తలతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఇక తాజా పరిణామాల ప్రకారం ఉత్తరాంధ్రపై పవన్ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. విశాఖలో 3 రోజుల పాటు నిర్వహించనున్న సమీక్షా సమావేశాల్లో జనసేన, టీడీపీ నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల్లోనూ ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టేందుకు వారిలో వారికి భేదాభిప్రాయాలు తలెత్తకుండా సీట్ల సర్దుబాటు చేసేందుకు సమన్వయకర్తలతో పవన్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు ఉత్తరాంధ్రలో ముఖ్యంగా జనసేన ప్రాధాన్యత ఏ మేరకు ఎంతవరకు ఉందో తెలుసుకునే ప్రయత్నంలో భాగమే ఈ సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ సీట్ల సర్దుబాటు విషయంలోనే ఒకంత పట్టుబట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే జనసేన ఎక్కువ సీట్లు ఆశిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలే చూపుతున్నాయి. టీడీపీకి గట్టి పట్టున్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా జనసేన 1-2 సీట్లు కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నింటికీ మించి పొత్తులో భాగంగా ఇరు పార్టీల అధినేతలు సమన్వయంపై దృష్టి పెట్టనున్నారు. పొత్తులకు విఘాతం కలిగించేలా ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని ఇప్పటికే కార్యకర్తలకు, కేడర్కు పవన్ ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే పొత్తుల పంపకాల్లో భాగంగానే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు బీజేపీ అధినేతలతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ మరొక విషయం కూడా ఏపీలో ప్రధాన చర్చనీయాంశంగా మారబోతోంది. బీజేపీతో చంద్రబాబు, పవన్ల పొత్తు ఏ మేరకు ఫలిస్తాయో అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయవేత్తలు. ఒకవేళ బీజేపీ కూడా జనసేనలాగే ఎక్కువ సీట్లు అడిగితే టీడీపీకి అయోమయ స్థితి ఏర్పడే అవకాశం ఉంది. మరో మాటగా చెప్పాలంటే ఇప్పటికే జనసేన అధిక సీట్లు కోరుతూ టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న తరుణంలో బీజేపీ కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది ప్రముఖ రాజకీయవేత్తలు అంచనాలు వేస్తున్నారు. ఇక చివరగా ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతున్న తరుణంలో ఇటు మిత్ర బృందాలతో పాటు అటు అధికార పక్షంలోనూ ఎవరికీ కనిపించని టెన్షన్ మొదలైందనటంలో సందేహం లేదు. ఏ మేరకు ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ ఆధిక్యం సాధిస్తుందో వేచి చూద్దాం.